సిద్ధమవుతారు. అదేవిధంగా మనకి ఇంకో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర అట్లాంటిక్ వదిలేద్దాం. రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్, మరో నౌకు స్వాధీనం, తీవ్రంగా మండిపడ్డ క్రెమ్లిన్, జలాంతకర జలాంతకరమైన రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధం. సో అమెరికా రష్యా నౌక సీజ్ చేసింది. సో మనం చూస్తున్నాం ఏవైతే అంతర్జాతీయ పరంగా ట్రంప్ వ్యవహార శైలి, వాణిజ్య ఒప్పందాల కోసం, వ్యాపార రంగం కోసం, వ్యాపార విస్తీర్ణం కోసం ఇతర దేశాల్లో అమెరికా వ్యాపార రంగంలో పాత్ర కోసం సో ఆయన ఇతర దేశాల మీద దాడి చేయడం, ఆ దేశ ప్రధానమంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం, అంటే బలవంతంగా లాక్కురావడం, ఇలాంటి వ్యవహార శైలి వల్ల ట్రంప్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా మనం చెప్పలేం. అంటే ఒకవేళ కనుక ఇది అంతర్జాతీయ ట్రైబ్యునల్లో కూడా వేయచ్చు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ యొక్క ఆలోచన విధానం మనకి అలెగ్జాండర్ లాగా, అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆర్థిక రాజకీయ రంగాల్లో తన ఆధిపత్యం కొనసాగించాలనే వ్యవహార శైలిలో ట్రంప్ దీనికి ఎక్కడ వరకు కళ్ళెంపడే అవకాశం కాదు, ఖచ్చితంగా ఉంటది. ఎంత దూకుడు తత్వం అనేది చాలా ప్రమాదకరం, అంటే అన్ని దేశాలతోటి. సో